హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, అసలు ఆ రీజన్స్ ఏంటి, అవన్నీ నేను క్లారిటీగా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఎలా ఉన్నారు, ఏంటి మీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీరు ముందుకు వెళ్ళాలో కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే, చాలామంది ఈ యొక్క ఫీల్డ్కి, అది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, యూపీఎస్సీ అయినా సరే, ఏదైనా సరే, ఈ ఫీల్డ్కి ఎందుకు వస్తున్నాము అనేది ఫస్ట్ మీకు మీ అంతటా మీరు ఇంట్రెస్ట్తో వస్తున్నారా, లేదా పేరెంట్స్ చెప్తే వస్తున్నారా, లేదా సొసైటీలో కొన్ని వీడియోస్ చూసేసి అవి చూసేసి నేను కూడా ఈ విధంగా అయిపోవాలని వస్తున్నారా? సో ఏంటి మీ యొక్క గోల్ ఏంటి అనేది ఫస్ట్ మీరు దాని మీద చాలా డిపెండ్ అవుతుందండి మీ ప్రిపరేషన్ అనేది. సో అదేందో మీకు తెలిసి ఉంటుంది, మీరు అది ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే, మనం వచ్చిన గోల్కి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, మూవీస్, అది ఇది అని చెప్పేసి 24 అవర్స్లో చదివేదానికంటే అవి ఎక్కువ ఉంటాయి మనకి. నిజమే, అది రియల్ లైఫ్లో అవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే అది నువ్వు అర్థం చేసుకుంటావు, మనం ఎవరో సక్సెస్ అయిన స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం, ఏదో సినిమాకి వెళ్తాం, అవి చర్చించుకుంటూ ఉంటాం, కానీ ఎగ్జామ్ హాల్కి ఏం ఉపయోగపడవు. సో మీరు మీకు వచ్చిన ఈ యొక్క ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎన్ని గంటలు దేనికి కేటాయిస్తున్నారు, ఈ సెకండ్ది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది, మీరు కన్సిస్టెన్సీగా చదువుతున్నారు లేదా. ఒక వారం చదివేది, ఇంకో వారం ఫంక్షన్ ఉందనేది, ఇంకో వారం అక్కడికి వెళ్ళాలి ట్రిప్ అనేది, ఇంకో వారం ఫ్రెండ్స్ వెళ్ళాలనేది, ఆ తర్వాత ఏముందో ఇంకా నోటిఫికేషన్ రాలేదనేది, ఏవో ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో థర్డ్ది ఈ టైం వేస్ట్ అన్నమాట. ఇది మీ ఫ్రెండ్స్తో అసలు ఇప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఎంత టైం లిమిటెడ్ ఇవ్వాలి, నెక్స్ట్ మీ ప్రిపరేషన్ ఎట్లా కొనసాగించాలి అన్నీ తెలియదు. సో తెలియకుండా డేస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అట్లా థర్డ్ది మీకు అర్థం అవ్వాలి, థర్డ్ది మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని. నెక్స్ట్ ఫోర్త్ది, మీరు చదువుతున్నారు బాగానే ఉంది, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుతున్నారా లేదా. అంటే ఏం సార్ అంటే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక బయటకు వచ్చి సార్ పేపర్ భయంకరమైన టఫ్ వచ్చింది సార్, అసలు క్వశ్చన్స్ భలే సెట్ చేశారు సార్, అసలు అది ఇదని అంటూ ఉంటారు. సో ఇదేం సార్ అంటే, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టడీ మీరు చేయలే కాబట్టి మీకు టఫ్ ఉంటాయి పేపర్స్ అయినా, కట్ ఆఫ్స్ దాని తగ్గట్టే ఉంటాయి, మీరు క్వాలిఫై అవ్వట్ల. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది మీరు చేస్తున్నారా, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్, మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు, ఎన్ని రోజులు చదువుతున్నారు ఒక సబ్జెక్ట్ని. కానీ అది ప్రతి సబ్జెక్ట్ ఒకటేలాగా ఉంటుంది అనుకోకూడదు, ఎప్పుడు ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోలాగా ఉంటుంది. అది మీరు తెలుసుకున్నారా, దాని ఎసెన్స్ మీరు అర్థం చేసుకున్నారా, మీలో ఎంతమంది అది అర్థమైందో నాకు తెలియదు. కొంతమంది ఏమనుకుంటుంటే, చదివేసాం, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాం, అది వచ్చి పెట్టేసాం అనుకుంటారు. కానీ క్వాలిఫై అవ్వాలి. ఇది మన 10th క్లాస్ ఎగ్జామ్ లాగా పోయి 35 మార్కులు వస్తే పాస్ అట్ట కాదు. సో మంచి మార్క్స్ రావాలి మిగతా వాళ్ళతో పోలిస్తే. సో దానికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి, అది మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్, ఇది ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ నేను ప్రిలిమ్సే చదువుకుంటా, మెయిన్స్ మళ్ళీ చదువుకుంటా, ఇట్లా ఉంటారు కొంతమంది. ఉండేదే మ్యాక్సిమం 90% ఇదే. సో అటువంటి వాళ్ళు ఎంతమంది క్లియర్ చేస్తున్నారు, అసలు అది కుదరుతుందా, అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రిలిమ్స్ పాస్ అయితే చాలులే, ఫస్ట్ నాకు నేను హ్యాపీగా ఉన్న తర్వాత అందరూ చెప్పుకుంటా అంటే ఇది సెట్ కాదండి. ప్రిలిమ్స్ పాస్ అయినంత మాత్రం నీకు ఉద్యోగం వేరుగా, మెయిన్స్ కూడా పాస్ అయితేనే నీకు మొత్తం క్లియర్ అయితేనే ఉద్యోగం వచ్చేది. అది మీకు తెలిసి ప్రిపేర్ అవుతారు, తెలియక ప్రిపేర్ అవుతారు, మీరు క్వశ్చన్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చాక ఓన్లీ ఫిలిమ్స్ చదువుకుంటాం మేము 3 నెలలు, రిజల్ట్ వచ్చాక మళ్ళీ మెయిన్స్ చూసుకుంటాం, అయిపోతుందంటే కుదరదు. అది మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, ఇది కరెంట్ అఫైర్స్ చదవరు. ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతారు మీరు ఎందుకు సార్ న్యూస్ పేపర్, మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదా, మంత్లీ చదువుకుంటామంటే అట్ట కుదరదు. ఇది ఒకటే రోజు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తా అంటే కుదరదు. అది ప్రతిరోజు కొంచెం ఎక్కుంటే వెళ్తే పైకి వెళ్తారు. అది మీకు అర్థం కాదో నాకు తెలియదు. సో నెక్స్ట్, మీ ప్రిపరేషన్లో కూడా చాలా స్మార్ట్ ప్రిపరేషన్ ఉంటుంది, అది మీరు చేస్తున్నారో లేదా నాకు తెలియదు. సో ఇవన్నీ ఉంటే సక్సెస్ అవుతారు. ఇవన్నీ ఉండవు. మనం కాడికి సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండాలి, తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండాలి, కానీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. వాళ్ళ సక్సెస్ స్టోరీలు వేరే వాళ్ళు చూసుకుంటూ ఆనందపడతా ఉండాలి, కానీ మన సక్సెస్ స్టోరీ మనం ఏందో మనకి తెలియదు. సో ఇటువంటివన్నీ చేసిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే ఇవన్నీ ఆపోజిట్ చేసుకుంటూ దాన్ని ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో అది నేను చెప్పదలుచుకున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మేము ఎక్కువసార్లు ఫెయిల్ అవుతున్నాం, ఏం చేయాలి ఏంటని. అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఈ యొక్క పాయింట్స్లో మీరు ఏం చేస్తున్నారు ఏంటని కింద కామెంట్ చేయండి. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, కానీ దాని నుంచి లెసన్స్ నేర్చుకున్నా ముందుకు పోగలగాలి కదా. అసలు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తారు.
సో మీ 100% ఇవ్వండి, ఫెయిల్ అయినా ఏం పర్లేదు, మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. బట్ అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయినా పాస్ అవ్వాలి కదా. ప్రిలిమ్స్ పాస్ కాకపోతే ఇంకా జీరో నుంచి రావాలి మళ్ళీ. మెయిన్స్ అయినా పోయినా ఒక కొంచెం ముందుకు వెళ్ళినట్టు అర్థం. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.